ఓటు జాబితాను మరింత ఖచ్చితంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్ఓలకు ఇబ్బందులు తప్పడం లేదు. బదిలీలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఉద్యోగులు, అద్దె ఇంట్లో ఉండేటువంటి ఇతర ప్రాంతాలకు వెళ్లినటువంటి వారికి ఫారాలను ఎవరికి పంపించాలో అర్థం కాని పరిస్థితి. మరొకవైపు బీఎల్ఓలు ఇచ్చినటువంటి ఫారాలను ఎలా భర్తీ చేయాలి అనేటువంటి అయోమయంలో ఓటరుంటున్నాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో సర్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సర్కు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఎలా జరుగుతోంది, సక్రమంగా జరుగుతుందో లేదా, దాదాపుగా 50 రోజులు కావస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అనంతపురంలోని సాయినగర్లో ఒక ఇంటి వద్ద ఉన్నాం. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే ఒక అడ్రస్లో ఉన్నవారు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆ అడ్రస్లు ఎత్తుకోవడానికి ఇటు బిఎల్ఓలతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ బిఎల్ఓలకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, ఇప్పటి వరకు ఉదయం నుంచి ఎన్ని ఫారాలు పంపిణీ చేసుకోవాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం చెప్పండి, ఎన్ని ఫారాలు పంపిణీ చేస్తారు? ప్రస్తుతం మీరు ఈ వార్డులో మీకు పరిధిలో ఎన్ని ఫారాలు ఇచ్చారు, ఎన్ని పంపిణీ చేస్తారు ఇంతవరకు? మనము మొత్తం ఓటర్స్ వచ్చి 644 ఉన్నాయి. అందులో మనము 600 వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాము. మిగతా 44 వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటామన్నారు. సో రిమైనింగ్ డైలీ ఒక 50 చొప్పున మేము కలెక్ట్ చేసుకుంటున్నాము. కలెక్ట్ చేసుకొని దాన్ని ఎన్యూమరేషన్ ఫామ్ డిస్టిలేషన్ చేస్తున్నాము. ఖాళీ చేసిన వాళ్ళు, అక్కడ లేని వెళ్ళే వాళ్ళ ఇంటి కోసం ఏం చేస్తున్నామంటే సంబంధిత బిఎల్ఏ గారిని వాళ్ళని కనుక్కొని, తర్వాత వచ్చి పక్కింటి వాళ్ళని కనుక్కొని ఎక్కడికి వెళ్ళారు ఏం ఇన్ఫర్మేషన్ కనుక్కొని, బట్ కొంచెం లేట్ అవుతుంది కానీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి చేరవేస్తున్నాం సార్. వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొని ఫామ్స్ ఫిలప్ చేసి మాకు ఇస్తున్నారు. బిఎల్ఓలు మీకు అందుబాటులో ఉంటారు? బిఎల్ఓ మాత్రం మా వీధిలో చాలా అందుబాటులో ఉన్నారు. ఆయన చక్కగా పనిచేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఫారాలు తీసుకున్నారు, ఫామ్స్ తీసుకున్నాము, ఫిల్అప్ చేస్తున్నాము, ఆయనకి ఇచ్చేస్తున్నాము, ఆయన హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. సార్ ముఖ్యంగా ఈరోజు సర్ ప్రోగ్రాము మన రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఒకటి. రెండోది ఏమంటే ఈ సర్ ప్రోగ్రామ్ సంబంధించి బిఎల్ఓలు ప్రముఖ పాత్ర అని చెప్తున్నారు. కానీ అందరినీ ఇన్వాల్వ్ చేసినగా బాగుంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ, దేశవ్యాప్త ఎన్నికల కమిషన్ కానీ, ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ గారు చెప్పారు క్లారిటీగా. ఏమని 14 డిపార్ట్మెంట్ ఉంటే 14 డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి. కానీ మనం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ గ్రామ సచివాలయం మాత్రం ఇన్వాల్వ్ కావడం వల్ల ఈ మామూలు జనరల్ చేసే పనులు మామూలు సచివాలయాలు కూర్చొని ప్రజలకు అందుబాటులో సర్వీస్ అందాలంటున్నారు. మరోపక్క ప్రతి ఇంటికి తిరిగి ఈ ఎస్ఆర్ ఫారం పంపిణీ చేయమంటున్నారు. పంపిణీలో అంటే ఈ ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ సంబంధించి సర్ ఫారాల పంపిణీ ఎలా జరుగుతుంది? సార్ మామూలు జనరల్గా అంటే గ్రామాల్లో అందుబాటు చేయడానికి ఇబ్బంది ఉండదు. కానీ నగరాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నగరంలో నివసించే సొంత ఇల్లు ఉండదు. అంతా అద్దె వాళ్ళ ఇల్లే. అద్దెలు పెంచడం గానో, లేదా ట్రాన్స్ఫర్ కావడం గానో, ఉద్యోగ రీత్యానో, ఉపాధి రీత్యానో వేరే చోటుకి వెళ్ళిపోతుంటారు. వారికి అందుబాటు చేయాలంటే మేము ఎట్లా ఇన్ఫార్మ్ చేయాలా? గతంలో ఉపాధి కోసం ఎక్కడే వెళ్ళింటారు, కానీ ఓటేసి వచ్చేటి వేస్తారు. కాబట్టి ఆ పోలింగ్ బూత్లు ఆదివారం కూర్చోపెట్టి బిఎల్ఏని కూర్చోపెట్టి బిఎల్ఓ ఫారాలు మీకు అందుబాటులో ఉంటాయి, బిఎల్ఓ పలానా బూత్లో పోయి వేయండి అంటే చాలా బాగుంటుంది. ఆ ఒక్క నిర్ణయం కూడా తీసుకుని జిల్లా కలెక్టర్ గారు బిఎల్ఓల పైన భారం తగ్గుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా అందుబాటులో అవుతుంది. ప్లస్ చదువురాని వ్యక్తులు కూడా మేము ఎంతో మంచి అవకాశం ఉన్నట్లు ఉంటుంది. ఇది సర్కి సంబంధించిన అప్డేట్. అనంతపురం జిల్లా నుంచి కెమెరా శ్రీనివాస్ ఎన్టీవీ.